కౌరవుల పాండవుల విద్యాభ్యాసం పూర్తయింది. ద్రోణుడి దగ్గర చక్కగా విద్య అంతా కూడా నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత గురుదక్షిణగా ఏం కావాలి, మీరేం కోరితే అది మేము ఇస్తాము అని చెప్పి రాకుమారులంతా కూడా చెప్పటంతో పూర్వపు సంఘటనని గుర్తులో పెట్టుకుని తన స్నేహితుడు ద్రుపదుడు తనని అవమానించిన విషయాన్ని చెప్పి రాకుమారులకి అతన్ని బంధించి యుద్ధంలో అతన్ని జయించి బంధించి తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, అదే నాకు గురుదక్షిణ అని చెప్తాడు ద్రోణుడు. దాంతో పరమ ఉత్సాహంతో కౌరవులంతా కూడా పెద్ద సైన్యంతో వెళ్తారు ద్రుపదుడి యొక్క రాజ్యం మీదకి. ద్రుపదుడు కూడా తెలుసుకుని ద్రుపదుడు యొక్క తమ్ముడు కూడా ఈ విషయం తెలుసుకుని వచ్చి కౌరవుల్ని చిత్తుగా ఓడించేస్తారు. ఆ యుద్ధంలో కౌరవుల మీద బాణ వర్షాన్ని కురిపిస్తాడు ద్రుపదుడు. అసలు ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడా, అనేక రూపాలు ఎత్తాడా అన్నట్టుగా కనిపిస్తాడట కౌరవుల కంటికి ద్రుపదుడు. వాళ్ళు భయపడి తట్టుకోలేక ఆయన ప్రతాపాన్ని పరుగు పరుగున వచ్చి పాండవుల వెనక దాక్కుంటారు. అప్పుడు అర్జునుడు రథం దిగి ద్రోణుడికి, గురువుగారికి, అదేవిధంగా ధర్మరాజుకి కూడా నమస్కరించి మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్ళని గెలిచి వస్తాను, ద్రుపదుడిని తీసుకువస్తాను అని చెప్పి భీముడు తన రథం ముందు నడుస్తూ ఉండగా నకుల సహదేవులు ఇరువైపులా కూడా పరిగెడుతూ ఉండగా రథం మీద అర్జునుడు వెళ్ళి విశేషమైన పరాక్రమాన్ని చూపించి ద్రుపదుణ్ణి బంధించి తీసుకువచ్చి గురువుగారి కాళ్ళ దగ్గర పడేస్తాడు. అలా తన కాళ్ళ దగ్గర పడి ఉన్న ప్రాణ స్నేహితుడిని చూసి ఎగతాళిగా, ఎవరు, ద్రుపద మహారాజు వారా, వారేంటి ఇక్కడ మా కాళ్ళ దగ్గర ఉండటం ఏంటి, ఇప్పటికైనా మమ్మల్ని గుర్తుపట్టారా అని ఎగతాళి చేసి క్షమించి పంపించి వేస్తాడు ద్రోణుడు. ద్రోణుడి పగ అప్పటితో చల్లారిపోయింది. కానీ ద్రుపదుడు మాత్రం అప్పుడు ద్రోణుడి మీద పగని పెంచుకున్నాడు.